ఒకానొక సమయంలో కొండ ప్రాంతం దగ్గర ఒక చిన్న గ్రామంలో గోవుల మంద ఉండేది. ఆ మందకు నాయకురాలు పుణ్యకోటి అనే ఆవు. ఆవుకు ఒక చిన్న పిల్ల కూన ఉండేది. ఆ కూనను పుణ్యకోటి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేది. ప్రతి ఉదయం ఆవులు పచ్చని మైదానానికి మేతకు వెళ్లి సాయంత్రం పిల్లల దగ్గరకు తిరిగి వచ్చేవి. ఆ మైదానం దగ్గర అడవిలో హూలియా అనే పులి ఉండేది. ఒకరోజు అతను మేతకు వెళ్లి వస్తున్న ఆవులను చూసి దాక్కుని వేటాడాలని నిర్ణయించుకున్నాడు. కాని బలహీనంగా ఉన్నందువల్ల వేటలో విఫలమయ్యాడు. హూలియా నిరాశగా రాయిపై కూర్చున్నప్పుడు దూరంలో ఒక ఆవు ఒంటరిగా వస్తూ కనిపించింది. ఆమె పుణ్యకోటి. అయ్యో, ఆలస్యమైంది. నా పిల్ల ఆకలితో ఎదురుచూస్తుంటాడు అంటూ తొందరగా నడుస్తూ వస్తోంది. ఆమెను చూసిన హూలియా ఆనందంతో ఇప్పుడు తప్పక విందు దొరికింది అని భావించాడు. పులి ముందుకు వచ్చి ఇప్పుడు నాకు మంచి విందు దొరికింది అని అన్నాడు. పుణ్యకోటి జ్ఞానవతి. ఆమె ధైర్యంగా నువ్వు నన్ను తినవచ్చు, కాని ముందుగా నా పిల్లకు పాలిచ్చి వస్తాను. ఆ తర్వాత నేనే నీ వద్దకు తిరిగి వస్తాను అంది. హూలియా నవ్వుతూ నేను అంత అమాయకుడిని కాదు. నిన్ను వదిలేస్తే తిరిగి రాకుండా పారిపోతావు అన్నాడు. పుణ్యకోటి ప్రామాణికంగా భూమి తల్లిని సాక్షిగా పెట్టి చెబుతున్నాను, తప్పకుండా తిరిగి వస్తాను అని మాటిచ్చింది. పుణ్యకోటి పరుగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళింది. కూన తల్లికోసం ఎదురు చూస్తూ ఉండేది. ఆమెను చూసి ఆనందంతో పాలు తాగింది. నాకు వీడ్కోలు చెప్పాలి. హూలియాకు నేను మాటిచ్చాను. వెళ్ళకపోతే నిజాయితీ కోల్పోతాను అంది. కూన కన్నీళ్లతో అమ్మా, నువ్వు ఎందుకు తిరిగి వెళ్ళాలి అని అడిగింది. అన్ని ఆవులు పుణ్యకోటిని ఆపుతూ నువ్వు వెళ్ళకపోవచ్చు, కాని పుణ్యకోటి, మాటిచ్చి వెనక్కి తగ్గడం నాకు సాధ్యం కాదు. సత్యమే నా జీవితం అంది. ఆమె గుండె బరువుతో కూడిన కాళ్లతో తిరిగి హూలియా వైపు పరిగెత్తింది. హూలియా ఆవును తిరిగి వస్తూ చూసి ఆశ్చర్యపోయాడు. ఏ మూర్ఖుడూ ఇలా తిరిగిరాడు. నిజాయితీగల ఆవు నువ్వు నిజంగా గొప్పది అని అన్నాడు. నిన్ను నేను తినలేను. ఈ క్షణం నుంచి నువ్వు నా చెల్లెలు. వెళ్ళిపో నీ పిల్ల దగ్గరికి అని చెప్పి వెనక్కి తిరిగిపోయాడు. పుణ్యకోటి ఆనందంతో తన కూన దగ్గరికి తిరిగి వెళ్లి మిగతా జీవితం ఆనందంగా గడిపింది. నిజాయితీ ఎప్పుడూ ఫలిస్తుంది.